గత దశాబ్ద కాలం తెలంగాణకు పీడకల అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేశారని చెప్పారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తెలుగు అభిమానులు ఘన స్వాగతం పలికారు. 48 గంటల్లో రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన సత్తా తమదన్నారు. పెట్టుబడులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. బంగాళాఖాతంలో వెళ్ళడంలో పోరాటం నా కళ్ళ ముందు ఉన్నది. 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ మధ్యలో ఉన్నాను కాబట్టి ఈ రోజు మీ గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చి ఈ రోజు గ్రేట్ బ్రిటన్ లో ఇంత గొప్ప స్వాగతం పలికిందంటే దీని వెనకాల మీ అందరి కృషి, మీ అందరి కష్టం, మీ రక్తాన్ని చెమటగా మార్చి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో ముందుకు నడవడమే కాదు, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ అందరి శ్రమ ఉండాలి అన్న ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిపాలన మీద దృష్టి పెడుతూ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో మా అధికారుల బృందంతో దావోస్కు వెళ్ళడం జరిగింది. అక్కడ 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రానికి 40,000 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అంతర్జాతీయ సంస్థలకు పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, విశ్వాసం కలిగించి తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఒక మంచి కేంద్రంగా మార్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు, రాజకీయాల చర్చ ఉండొద్దు, రాష్ట్రం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి అని నేను బయలుదేరిన. కానీ ఈ 4 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చలు తండ్రి కొడుకు అల్లుడు కలిసి అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం మీద చేస్తున్న దాడులను చూసిన తర్వాత మీ ద్వారా ఈ లండన్ గడ్డ మీద నుంచి, గ్రేట్ బ్రిటన్ నుంచి చార్లెస్ సోమరాజులను హెచ్చరించారు. మీ ముందు నుంచి, ఈ వేదిక నుంచి కొన్ని రాజకీయపరమైన అంశాలు, పరిపాలన పరమైన విధానాలను ఇక్కడి నుంచి మాట్లాడదలుచుకున్న మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు, హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నగరం. ఈ నగర అభివృద్ధిలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాదు సరిహద్దుల్లో బిహెచ్సిఎల్, బిడిఎల్, డైనమిక్ లిమిటెడ్, ఐడిపిఎల్ ఇట్లాంటి ఎన్నో సంస్థల్ని అక్కడ నెలకొల్పడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది. కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫలంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇవాళ అవినీతి గురించి చర్చలే జరగదు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు. మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు 72,000 కోట్లయితే
ఒకే ఒక్క కుటుంబం 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ దరిద్రాన్ని ఇవాళ మనం నెత్తి మీద పెట్టి మిగిలిన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. మాట్లాడుతుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూసుకున్నాం. బిల్లారంగా చాలా శోభరాజుకు సవాలు విసురుతున్నా. మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేస్తా. మీ నిశాన్ లేకుండా 100 మీటర్ల గోటి తీసి పాతి కొడతామని చెప్పి మీ అందరి సాక్షిగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత తప్పకుండా బాధ్యతల కన్నా నెరవేరుస్తానని మీకు